రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం. శ్రీకాకుళం నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే గోండు శంకర్ ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వ రైతుల పక్షపాతి అని నిరూపిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా పరిశీలించాం. మాజీ స్పీకర్ గా మన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి సేవ చేసినటువంటి నాయకులు, అలాగే ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేనాని మన అన్న నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పౌర సరఫరాల శాఖ ఎంపీ గారు ఢిల్లీరావు గారికి, అలాగే మన కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ పొంగర్ గారికి, జేసీ గారు ఫర్మాన్ గారికి, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కిషన్ చంద్రమోహన్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఆర్డీఓ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్నటువంటి ప్రజాప్రతినిధులకు, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ సంస్కరణలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో సంస్కరణలు, అందులో ముఖ్యంగా మనందరికీ 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి ఆల్రెడీ 2 సిలిండర్లు ఇచ్చేశారు. అది మన పౌర సరఫరాల శాఖ ద్వారా. అలాగే మనకి స్మార్ట్ కార్డ్స్, ఇంతకుముందు కొన్ని దెయ్యాల బొమ్మలతో ఉండే రేషన్ కార్డు ఇప్పుడు వెరీ స్మార్ట్ గా మంత్రి గారి వర్క్ ఎప్పుడు స్మార్ట్ గా ఉంటుంది. అలాగే స్మార్ట్ కార్డ్స్ ఇచ్చి చిన్న జేబులో వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈరోజు అది ప్రవేశపెట్టింది మన మంత్రి గారే. అదేవిధంగా ఏదైతే గతంలో దీపావళి ఈ రామచంద్రాపురం తాలూకా రైతుల తాలూకా ధాన్యాన్ని తీసుకొని మనం నర్సంపేట వెళ్లేవాళ్ళం, పోలాకి వెళ్లేవాళ్ళం, ఉర్లాం వెళ్లేవాళ్ళం, రాజా వెళ్లేవాళ్ళం. అంత దూరం వెళ్లి రాత్రి బోర్లు పడిగాపులు కాసి ఆ ధాన్యం వేసిన తర్వాత 5 నెలలకు వచ్చేదో 6 నెలలకు వచ్చేదో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈలోపు సంక్రాంతి, ఉగాది, మన సంవత్సరం కానీ వచ్చిన అమ్మవారి పండుగలు కూడా గొరిపోతు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి కొట్టేది. అలాంటి సందర్భంలో మనకి మాట ఇచ్చి కొన్ని సంస్కరణలు తీసుకువచ్చి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యుల అనుమతితో 24 గంటల్లో మీ రైతులకు మొదట 48 గంటలు అన్నారు. తర్వాత ఇంకా మంత్రి గారికి మనసొట్టుకు 24 గంటలకు కుదించారు. 24 గంటల్లో మీకు డబ్బులు వేస్తామని చెప్పారు. ప్రతి ఒక్క రైతుకి ఈ రోజు అది ఆయన చూపిస్తున్న 4 గంటలకే పడ్డాయి. అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. రైతు సంతోషమే ముఖ్యం. ఎందుకంటే యావత్ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత సుఖంగా ఉండాలి. ఆయన ఆశీర్వాదం ఉంటేనే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. అలాగే ఎన్నో సంస్కరణలు మీకు తెలుసు. ఒక వ్యాన్ వచ్చేది మన వీధికి, ఆ టైంలో రైస్ కానీ మనం తీసుకోకపోతే మళ్ళీ ఆ వ్యాన్ ఎప్పుడు వచ్చేదో ఎవరికి తెలిసేది కాదు. ఆ బియ్యాన్ని ఎక్కడ కాకినాడ పోర్టుకు వెళ్ళిపోయేది. ఆ పోర్టులో కూడా లక్షలాది టన్నులు పట్టుకున్న మహానుభావుడు మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. అవన్నీ సీజ్ చేసి మన పేదల సొమ్ము ఇతర దేశాలకు దొంగతనంగా రవాణా అయితే ఆ గొడవల్లోకి వెళ్లి పట్టుకున్నారు. తర్వాత మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెళ్లి దాన్ని సీజ్ చేయించిన పరిస్థితి. అలాంటి టైంలో మళ్లీ పాత పద్ధతిలో తీసుకొచ్చి రేషన్ డీలర్ షాపులు మళ్లీ షాపుల్లో పెట్టి 15 రోజుల పాటు ఉదయం సాయంకాలం పర్టికులర్ టైం ఇచ్చి మీరు ఎప్పుడు వెళ్ళినా ఆ టైంలో వెళ్ళి వస్తే మీకు 15 రోజుల వరకు సరుకు అందే పరిస్థితి. నిజమా కాదా మీ అందరూ చెప్పండి. అవునా కాదా? గతంలో ఇబ్బంది ఉండదే కాదా? చెప్పండి మీరు. సో ఇన్ని సంస్కరణ తీసుకొచ్చిన గౌరవ మంత్రి గారు మన ఊరు రావడం, గారమండలం రామచంద్రపురం పంచాయతీ రావడం మనందరికీ చాలా సంతోషం. ఈ సందర్భంగా చప్పట్లతో అందరూ కూడా మంత్రి గారికి స్వాగతం పలకాలి. అలాగే ఇంకా చాలా సంస్కరణలు, ఇంకా అర్బన్ కి ఒక వరం ఇచ్చేశారు ఆల్రెడీ. అదేంటంటే గోధుమ పిండి 42 రూపాయలు మీ అందరికీ తెలిసిందే కేజీ. నాణ్యమైన గోధుమ పిండి 20 రూపాయలకే కేజీ ఇచ్చారు. మొన్న 7 గంటలకే పంచడం మొదలు పెట్టాం. అందరూ ఆడవారు వచ్చి ఎంత సంతోషపడ్డారో తెలియదు. అలాంటి కార్యక్రమాలు వినూత్నంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి,
ఇంకో పక్క పెట్టుబడులు అలా తీసుకొచ్చి పెట్టుబడుల వల్ల మన నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం కోసం సంక్షేమాలు 3,000 4,000 నేను బటన్ నొక్కాను 1,000 రూపాయలు పెంచానని 1,000 రూపాయలు 5 సంవత్సరాలు లాగి పెంచాడు మహానుభావుడు గత ముఖ్యమంత్రి. అదే మనం ఇచ్చిన మాట ప్రకారం 3,000 4,000 చేశాం, 3,000 ఎకరాలు 6,000 చేశాం, 5,000 10,000 చేశాం, 10,000 1,500 చేశాం. మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. అన్నదాత సుఖీభావ 20,000 చేశాం. 2 విడతలుగా డబ్బులు ఆల్రెడీ పడిపోయాయి. అలాగా ప్రతి ఒక్క కార్యక్రమం తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం డబ్బులు వేయడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం నిత్యం తినే అన్నం కానీ అన్నదాతకి ఆదుకోవడం ముఖ్యమైన ఉద్దేశంతో 24 గంటల్లో డబ్బులు పడటం అనేది ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చారు. మన శ్రీకాకుళం జిల్లాకి 1,200 కోట్ల రూపాయల డబ్బులు ఆల్రెడీ ఇచ్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్లు ఇచ్చారంటే ఎంత కష్టమైన పని.